గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నానండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. మరి ఈ సమయాన నా తండ్రి ఈ బైబిల్ తరగతి జరిగించుటకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రాలు. స్థానికంగా ఉన్న సేవకులు నాయన, మరి వారు ఒక సమావేశమునకు హాజరు కావలసి ఉండగా వారు వెళ్ళి ఉన్నారు నా తండ్రి. మరి కొద్ది నిమిషాలు నా తండ్రి నా ద్వారా మీరు వినిపించాలనుకున్న మాటలను నా సహోదరులకు వినిపించమని కోరుకుంటూ, నా నోటిని మీ బోరగా వాడుకొని నా తండ్రి విలువైన వాక్కులను నా సహోదరులతో పంచుకునేటట్లుగా సహాయాన్ని అందించమని, రానైన వారిని నడిపించి మీ వాక్యానికి వారి మనసులను సిద్ధపరిచి వారి ఆశను తృప్తిపరచమని కోరుకుంటూ, ఈనాటి బుధవారపు తరగతిని బైబిల్ క్లాసును ప్రారంభించుకున్నటకు ఇటు అవకాశాన్ని ఇచ్చిన మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. మళ్ళొకసారి పఠన వాక్యం చదువుకుందామండి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈనాటి మన బోధనాంశం అండి, అసూయ ఆరోగ్యానికి హానికరమా అనే చిన్న బోధనాంశంతో కొద్ది నిమిషాలు మన బ్రతుకు పుస్తకము జీవగ్రంథమైన బైబిల్ నుంచి కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దామండి. ప్రియులరా, ఎన్నో తరాలు దాటి ఎన్నో యుగాలు దాటి దేవుడు మన యొద్దకు ఈ బైబిల్ను తీసుకొచ్చాడండి. బైబిల్ను ఎందరో మట్టిలో పూడ్చివేద్దామని, కాల్చివేద్దామని చూశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. అవునా కదండి? గతంలో అంటే కొద్ది రోజుల క్రితమో కొద్ది సంవత్సరాల క్రితమో కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్ పుట్టిన మొదటి రోజుల్లో అది పుస్తకములపై ముద్రించబడక మునుపు దానిని కాల్చివేయాలని శరీరపు చర్మపు కాగితాల మీద రాయబడి ఉన్నప్పుడే దానిని కాల్చివేయాలన్న చూసిన రాజులు కూడా దాన్ని కాల్చివేశారు. కాల్చివేసినప్పుడు కూడా దానిని తిరిగి మరలా మన యొద్దకు రావడానికి ఆయన సంకల్పము ఏమై ఉన్నదంటారంటే, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా పాపములో ఇరుక్కుపోయి, కొన్ని ఆశలలో ఇరుక్కుపోయి, కొన్ని బంధాలలో ఇరుక్కుపోయి కన్న తండ్రిని మరిచిపోయారు. ఆయనను మరిచి ఈ లోకంలో ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. మొన్నటి దినాన్న సోమవారం రోజు మనం ఒక విషయాన్ని గమనించామండి. జిలుగుమాడు గ్రామంలో నేను కొద్ది నిమిషాలు మాట్లాడాను. దేని గురించి అంటే, కన్న తండ్రిని విడిచిన తన తనయులు తనపై ఎదురు తిరిగిన వారిని మార్చుకోవడానికి ఆయన కఠినంగా శిక్షించి చంపేయాలని చూశాడా అని ఆలోచించామండి. ఆలోచించినప్పుడు ఏం తేలింది అని అంటే, ఆయన శిక్షించైనా దండించైనా ప్రేమతో మరలా మార్చుకోవాలనే చూశాడు. ఈ మాటలు మనం గడిచిన సోమవారం జిలుగుమాడులో పరిశీలించుకున్నాం. అయితే ఈ దినాన్న మన కొరకు దేవుడు మన ఆత్మలను సిద్ధపరచడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాక కొరకు మనం పరిశుద్ధులుగా నిలబెట్టాలని మనల్ని ఈరోజు ఒక బోధనాంశంతో సిద్ధపరిచాడు ఈ స్థలమందు. అదే
అసూయ ఆరోగ్యానికి హానికరమా? అసూయ ఆరోగ్యానికి హానికరమా అని ఇప్పుడు చూసిన ఒక మాటలో పరిశీలించాం కదండి. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అంటే ఎన్నో యుగాలు దాటి ఎన్నో తరాలు దాటి బైబిల్ మన దగ్గరకు వచ్చింది అని అంటే ఆయన తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఆయన ఉన్న లోకాన్ని చేరాలి. ఈ భూమి మీద నుంచి ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి, ఎక్కడికి పోకూడదో కూడా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి మనకిచ్చిన అవకాశాన్ని చాలామంది అండి నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఇచ్చిన బ్రతుకు ఎందుకు ఇచ్చాడు? ఈ బ్రతుకు ఎవరి కోసం బ్రతకాలని ఇచ్చాడు? అసలు ఎవరి కోసం బ్రతుకుతున్నామని ఏ మనిషి తనను తాను పరిశీలించుకోవట్లేదు, తనను తాను ప్రశ్నించుకోవటం లేదు. అందుకనే ఈ భూమి మీదకి వచ్చిన మనిషిని తన యొద్దకు తీసుకురావాలనే సజీవంగా ఉంచాడు. సజీవంగా ఉంచి తన మాటలను మనకు నేర్పిస్తూ తన మాటలు నేర్పిస్తున్నాడంటే మనకు ఏం చేస్తున్నాడని అర్థం? బుద్ధి నేర్పుతున్నాడు. అవునా కదండి? బుద్ధి, వాక్యం అనేది మనకు నేర్పబడే బుద్ధి. వాక్యం మనకు నేర్పబడే బుద్ధి అనంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఎవరి యందు గుప్తములై ఉన్నవి? క్రీస్తునందు. మనం నమ్ముకున్న క్రీస్తు బుద్ధి అయి ఉన్నాడు. అంటే క్రీస్తును గూర్చిన జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకోవడం, తర్వాత భూమి మీదకు మనల్ని పంపించిన ఆ తండ్రి సంకల్పాన్ని తెలుసుకోవడమే బుద్ధి. అంటే ఇవన్నీ తెలుసుకొని వానికి ఏమి లేదన్నట్టు, ఇప్పుడు బుద్ధి లేదన్నట్టు. అంటే ఈ బుద్ధి లేని వారు ఎలాంటి మనసుతో ఉంటారని చెప్తున్నాడు దేవుడు? అసూయ. బుద్ధి లేని వాడికి తప్పకుండా ఏముంటుంది? అసూయ ఉంటుంది. బుద్ధి ఉన్నవాడు ఎవరికి అసూయ ఉండదండి. అంటే ఈరోజు మనం గమనించాలి, మనం ఎవరి మీదైనా అసూయ పడుతున్నామనంటే మనం ఏమైనా ప్రశ్నించుకోవాలి? బుద్ధి లేదని ప్రశ్నించుకోవాలి. బుద్ధి ఉన్నవాడు ఎవరికి అసూయ ఉండదు. అసూయ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బుద్ధి లేని వారే. అంటే బుద్ధి రావాలంటే మనం ఎక్కడికి రావాలి? మరి ఇప్పుడు అది ఎక్కడన్నా దొరుకుతుందా? కొనుక్కోవడానికి దొరకదు. కనుక మనం ఏం చేయాలంటే అది ఎక్కడ దొరుకుతుందో వెతకాలి. ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఏది ఆయన రాజ్యం, ఏది ఆయన నీతి అనంటే ఎక్కడుంది అనంటే మన బ్రతుకు పుస్తకం, దేవుడు మనల్ని ప్రేమించి రాసిన ప్రేమలేఖ అయిన బైబిల్ గ్రంథం అండి. ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది అని పరిశీలించినట్లయితే ఒకసారి ఈ అసూయ అనే పదానికి నిర్వచనం మనం రాసుకున్నట్లయితే, అసూయ అంటే కుళ్ళు, తర్వాత మత్సరము, విషపు చూపు, ఈర్ష, కడుపు మంట, ఓర్వలేనితనం, ఇలాంటి అర్థాల నుంచే వీటి అన్నిటిని కూడా దేనిలోకి చేర్చవచ్చు? అసూయలోకి చేర్చవచ్చు. అసూయకు నిర్వచనం ఏంటంటే, నిర్వచనం ఇచ్చిన కొన్ని పదాలు ఏంటంటే, కుళ్ళు ఒకటి. మనలో ఇవి ఉన్నాయో లేవో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ మాట్లాడుకుంటున్న దేవుని మాటలు తెలుసుకుంటున్న ఈ కొద్ది సమయంలో ఈ విషయాలు మనలో ఉన్నాయా లేవా? ఈ విషయాలు ఎవరిలో కనపడుతున్నాయి? ఈ విషయాలు ఉన్నవారు ఎలా మారాలి? ఈ విషయాలు ఉన్నవారికి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా ఈ కొద్ది నిమిషాలు మనం ఈ బైబిల్ తరగతి నందు నేర్చుకుందామండి. ఇప్పుడు అసూయ అంటే దానికి పర్యాయ పదాలు ఏమని నేర్చుకున్నాం? కుళ్ళు, మత్సరము, విషపు చూపు, కడుపు మంట, ఈర్ష, ఇంకా మొదలగునవన్నీ ఈ అసూయ అనే పదానికి నిర్వచనాలుగా చెప్పబడినవి. అయితే మనం ఈ పాఠాన్ని, ఈ అంశాన్ని పరిశీలించినట్లయితే పరమగీతముల గ్రంథము, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, బైబిల్ క్లాస్ అంటే దాన్ని పరిశీలన చేయాలి. మనకివ్వబడిన సమయంలో మనకివ్వబడిన అంశాన్ని పరిశీలన చేసుకోవాలి. అందుకనే మనం పరిశీలించినట్లయితే పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఏంటమ్మా? ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి,
ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఆలోచిద్దామండి, మనకు చెప్పబడిన అంశం ఏంటి, ఈ రెఫరెన్స్ ఏంటి ఒకసారి పరిశీలించినట్లయితే, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలు ఏంటి, పూత పట్టడం ఏంటి, దానిలో పడే నక్కలను, గుంట నక్కలను పట్టుకుని అప్పగించటం ఏంటి? ద్రాక్ష తోట గురించి మనం నేర్చుకోవాలా ఇప్పుడు? గుంట నక్కలను పట్టుకోవాలా ద్రాక్ష తోటలోకి వెళ్ళి? కాదు. ద్రాక్ష తోటలు అనగా ఆయన మన కొరకు మనల్ని సిద్ధపరిచిన, ఈ భూమి మీద సిద్ధపరిచిన మనమే ఈ ద్రాక్ష తోటలను. యెషయా గ్రంథంలో చూశారుగా, 5వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో చూశారు కదా, ఎన్నోసార్లు విన్నారు మీరు. 5వ అధ్యాయము 2వ వచనం యెషయా గ్రంథం. నా ప్రియుని గూర్చి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడదని వినుడి. సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. దాని కింద భాగానికి మనం వచ్చినట్లయితే 7వ వచనం అండి, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరు? మనమే, యోధా మనుషులు. ఆయనకిష్టమైన వారు ద్రాక్ష తోటగా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయనకిష్టమైన వారిని ఇప్పుడు మనం ఇష్టం కాదంటారా? వారే యోధా మనుషులే ఇష్టమా, మనం కాదా? వారు మనుషులే, మనము మనుషులమే. అంటే మనుషులైన ప్రతి ఒక్కరిని గూర్చి ద్రాక్ష తోటతో పోల్చి చెబుతున్నాడు. ద్రాక్ష తోట మంచి ఫలాలను ఫలించాలని దానికి చాలా బాగు చేయించాడండి. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలడని ఎదురు చూచుండను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. అంటే తినకూడని ద్రాక్షలు కాసిందంట. కారు ద్రాక్షలు తింటామండి? తినం. కానీ అది మంచి ఫలాలు ఫలించాలని దేవుడు దానికి ఎన్నో మేలులు చేశాడు, దానికి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు యోధా మనుషులకు. అయినా వారు కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి అంటే వారు కఠినాత్ములుగా మారిపోయారండి. కఠినాత్ములుగా మారిపోయారు, అసూయతో నిండి ఉన్నారు, మేలు చేసిన దేవునిని మరిచిపోయారు. మేలు చేసిన దేవునిని మర్చిపోయారండి. ఈ మరిచిపోయిన ఈ మనుషుల విషయంలో దేవుడు బాధపడి, మరి ద్రాక్ష తోటలో మళ్ళీ ఒకసారి చదవండి, పరమగీతముల 2వ గ్రంథం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునడి. సహాయం చేయండి, ప్లీజ్ సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేసి దానిలో పడిన గుంట నక్కలను పట్టుకోండి అంటున్నాడు. అంటే ఈ తోటకు పూత పట్టినది, పూత అనే దానికాడ మన ఆలోచనలైతే, మన బ్రతుకులైతే, ద్రాక్ష తోట మనమైతే, ద్రాక్ష తోటలో వచ్చిన పూతలు మన ఆలోచనలైతే, ఈ ఆలోచనల్లో ఏమైపోయింది? చెరిగిపోయినాయి అని అంటున్నాడు. కింద మాటలు ఏమన్నాడండి? ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు అని అంటే ద్రాక్ష తోటలు చెరిగిపోయాయి. ఈ మనుషులు చెరిగిపోయారు. వారి మనసులు మలినం చేసుకున్నారు. వారి మనసులో పడిన నక్కలు అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నామే, అసూయ అంటే నిర్వచనం ఏంటి? అసూయ అంటే నిర్వచనం కుళ్ళు, మత్సరము, కడుపు మంట, ఇలాంటి నక్కలు పడ్డాయి వారి మనసులో. ఏం పడ్డాయి? ప్రతి ఒక్కరి మనసులో ఆత్మఫలాలు ఫలించాలని ఆయన కోరుకున్నప్పుడు వారి మనసులో పూత పట్టిన వారి మనసులకు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి నక్కలు, ఎలాంటి గుంట నక్కలు పడ్డాయని చెబుతున్నాడు దేవుడు. ఎలాంటి గుంట నక్కలండి? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మనం, నక్కలు. ఎలాంటి గుంట నక్కలు అంటే కుళ్ళు అనే నక్క పడింది, మత్సరము అనే గుంట నక్క పడిపోయింది తమ ఆలోచనల్లో. ఇంకా విషపు చూపు అనే నక్క పడిపోయింది, ఈర్ష, ఓరవలేనితనం అనే గుంట నక్క పడిపోయింది. ఎక్కడ పడిపోయింది గుంట నక్క? వారి మనసులలో పడిపోయింది.
వారి మనసుల్లో పడిపోయిందండి. వారి మనసుల్లో పడిపోయిన ఈ గుంట నక్కలను ఏం చేయాలంటున్నాడు దేవుడు? పట్టుకోండి అయ్యా ప్లీజ్, ఎవరైనా సహాయం చేయండి అంటున్నాడు. ఎవరితో చెబుతున్నాడు? తన మాటలను బోధించు, సమాజంలో తన మాటలను బోధించు సేవకులైన వారికి, తను నమ్ముకున్న వారికి చెబుతున్నాడు. ప్లీజ్, నా యొక్క ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది, కానీ దానిని చెరపడానికి ఏమైంది? ఇప్పుడు నక్కలు పడ్డాయి, గుంట నక్కలు పడ్డాయి. వారు ఇలాంటి మనసులతో నిండి ఉన్నారు, ఈర్ష్యతో నిండి ఉన్నారు, ఓర్వలేనితనంతో నిండి ఉన్నారు, కడుపు మంటతో నిండి ఉన్నారు. వీరందరినీ మీరు రక్షించాలి, వారిలో ఉన్న అసూయను తీసివేయాలి అని దేవుడు తలంచి తన మాటలను బైబిల్ ద్వారా పరిశీలించుకోవటానికి ఇట్టి అవకాశాన్ని ఇచ్చాడండి మనకు. మరి ఇలాంటి ఆలోచనలు కలిగిన ఇలాంటి పరిస్థితులు మనకు గతంలో ఎదురైన సందర్భాలను మనం పరిశీలించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదువుకుందామండి. ఆదికాండము గ్రంథము. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడును. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హెబెలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ కయీను మనసులో పడిన గుంట నక్కలాంటి ఒక చెడ్డ ఆలోచన ఏంటది? అసూయ. ఇక్కడ అసూయతో ఏం చేశాడండి? తమ్ముడిని చంపాడు. అసూయతో తమ్ముడిని చంపాడు. అంటే ఎలాంటి మనసుతో ఉన్నాడని కయీనుని చంపాడు అని అంటే, గొప్ప మనసుతో ఉన్నాడు, గొప్ప అర్పణ ఇచ్చాడు, దేవునికి ఇష్టమైన అర్పణను ఇచ్చాడు. అందుకని కయీను హెబెలుని ఏం చేశాడు అంటే, ఈ సమాజంలో కూడా గొప్ప మనసుతో ఉన్న వారిపై ఎలాంటి మనసుతో ఉంటారు? అసూయతో నిండుకొని ఉంటారు. గొప్ప మనసును ఎవరు అంగీకరించరు. గొప్ప మనసుతో ఉన్నవారిని అసూయతో వారిని నాశనం చేయాలని చూస్తారు. కానీ అసూయతో నాశనం చేయాలనుకునే వారి అంతము, వారి చివరి తుది శ్వాస ఎలా ముగుస్తుందో ఈ అంశాన్ని ముగించేలోపు మనం తెలుసుకుందామండి. ఇక్కడ కయీను ఏం చేశాడు? హెబెల్ని ఏమైనా పాపం చేశాడా? హెబెలు ఏ పాపం చేయలేదే. పాపం తెలుసా? పాపం చేయలేదు. పాపం తెలుసని చంపాడా? పాపం తెలుసని చంపలేదు. కానీ ఎందుకు చంపాడు? అసూయ. ఆయన మనసులో పడిన అసూయతో హెబెలును చంపాడు కయీను. ఎందుకు అనంటే ఆయన అర్పణను స్వీకరించలేదు దేవుడు. ఎందుకంటే ఆయనకి దేవునికి ఇష్టమైన మనసుతో అర్పణ అర్పించలేదు. మరి ఎవరు ఆ అర్పణను మంచిగా దేవునికి ఇష్టమైనట్టుగా అర్పించారు అంటే మనకు తెలుసు. ఎవరు? హేబెలు. దాని పైన మాట మనం చదువుకున్నట్లయితే మీరు చూశారు కదండి. కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన మనసుతో ఆయన అర్పించాడు హేబెలు. అందుకనే దేవునికి ఇష్టమైన మనుషులపైన మరి ఎవరైనా అసూయ పడుతున్నారంటే ఏమన్నట్టు? వారికి బుద్ధి లేదన్నట్టు. బుద్ధి లేని వారు ఇతరులపై అసూయ పడుతున్నారు. మరి ఎందుకు ఈ అసూయ వారి మనసులో పడింది అనంటే, వారు దేవుని మాటలను వినటం లేదు, వారు దేవుని మాటల యందు లక్ష్యం ఉంచట్లేదు. మరి ఇక్కడ మొదటిగా ఈరోజు 6 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. మొదటి విషయం, ఇక్కడ ఎందు విషయమై ఇక్కడ కయీను హేబెలును చంపాడు? అసూయ. అసూయ అంటే
ఇప్పుడు అక్కడ ఎదురైన సందర్భం, ఏ సందర్భం అది? గొప్ప మనసుతో అర్పించాడు. ఇది మొదటి మాట. గొప్ప మనసుతో అర్పించాడు అని ఏం చేశాడు? హేబెలుని చంపాడు. రెండో మాట మనం పరిశీలించినట్లయితే ఆదికాండము గ్రంథము, అదే ఆదికాండము 37వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలండి. మొదటిగా మనం తెలుసుకున్న విషయం ఏంటి? అసూయతో తమ్ముడినే చంపాడు. అంటే బంధుత్వాలు లేవా అసూయకు? బంధుత్వాలు లేవు. నా అన్నవారు లేరు, నీ అన్నవారు లేరు, ఇంకా ఎలాంటి వారు లేరు? రక్త సంబంధం లేదు, పేగు బంధం లేదు, ఏ బంధం లేదు. అసూయ ఉంటే చంపేయటమే. ఏంటి? అసూయ ఉంటే చంపేయటమే. అందుకనే అసూయను ఎవరు మనసునందు పెట్టుకోవద్దండి. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము గ్రంథము 37వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పడి మరీ పగబట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అని. మీరు తెలుసు కదండి, యోసేపు గారికి వచ్చిన కళ ఏంటో మీకు తెలుసు కదా. ఈ సందర్భంలో ఆయనను గొప్పగా చేసుకొని చెప్పాడని చెప్పి తన సహోదరులు ఏం చేశారు? పగబట్టారు, అసూయపడినారు. చెప్పాను కదా, అసూయలో ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి? కడుపు మంట, ఈర్ష, ఓర్వలేనితనం. ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఎదురైన సందర్భం ఏంటి? పగ. అసూయ అనే ఈర్ష పర్యాయ పదంలో పగ అని కూడా వస్తుందండి. వారు తన తమ్ముని మీద ఏమయ్యారు? ఇప్పుడు అసూయపడ్డారు. అసూయపడి ఏం చేశారు? అక్కడ తమ్ముని చంపాలని చూశారు. తమ్ముని చంపాలని చూసినప్పుడు వారు ఏమైపోయారు తెలుసా? ఏ రోజైనా ఇక్కడ ఉన్న సందర్భాన్ని ఈ విషయం వరకే చదువుకోవటం గమనించారు, కానీ ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందామండి. ఆదికాండము అదే గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలండి. అసూయ పడినందుకు ఆ అన్నదమ్ములకు దేవుడు ఎలాగ బుద్ధి చెప్పాడో ఇక్కడ చదువుకొని చూద్దాం ఒకసారి. 42వ అధ్యాయము 6-7 వచనాలండి. అసూయ పడినందుకు తన సహోదరులకు ఎలాంటి పరిస్థితిని దేవుడు తీసుకొచ్చాడో ఇక్కడ ఈ సందర్భంలో గమనించుదాం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు. కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. ఒకనాడు ఏం చేశారు? చంపాలని చూశారు. ఈ కళలో నిన్ను గొప్పగా చేసుకుంటావా అంటే నేను మీకు సాగిలపడాలా అని వారి సహోదరులు, వారి అన్నలు, యోసేపు గారి అన్నలు ఏం చేశారు? అసూయపడ్డారు. అసూయపడితే యోసేపు గారిని చంపమన్నాడా దేవుడు? చంపించాడా దేవుడు? అసూయపడినందుకు ఆయనకున్న మనసును బట్టి, ఆయనకున్న యథార్థతను బట్టి చూశారు కదా. యవ్వనస్తుడైన యోసేపు ఎలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకున్నాడో, మోహపు స్త్రీ నుంచి తప్పించుకున్నాడు, తను చేయు క్రియల నుంచి తప్పించుకున్నాడు. అలాంటి పరిస్థితిని, అలాంటి అతని మనసును పరిశీలించిన దేవుడు తనను ఎంత గొప్పగా చేశాడండి. 42వ అధ్యాయంలో అధికారిగా చేశాడు. తన మనసును గమనించిన దేవుడు తనను ఎలాంటి అధికారంలో ఉంచాడండి? దేశమంతటి మీద అధికారిగా ఉంచాడు. మరి అతనిపై అసూయపడిన తన సహోదరులు ఏం చేశాడు? వందనములు చేయడానికి పాదాల మీద. అందుకనే ఎవరి మీద అసూయపడకూడదండి. అసూయపడితే వారి కాళ్ళ మీద పడేటట్టు చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? వారి కాళ్ళ మీద పడేటట్టు చేస్తారు. ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఇంకొన్నాళ్ళకైనా వారి కాళ్ళ మీదకు తెస్తాడు దేవుడు. అసూయపడే ఏ ఒక్కరి మనసైనా తమ మనసు మార్చుకోకపోతే వారి కాళ్ళ మీదకు, మీరెవరి మీద అయితే అసూయ పెడతారో వారి కాళ్ళ మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు తాను నమ్ముకున్న వారిని ఎవరిని కూడా విడిచిపెట్టడు. వారికి అన్యాయం చేసేవాడు కాదు.
అన్యాయం చేయని దేవుడు తన సహోదరులు చేసిన అన్యాయమును బట్టి వారిని ఎక్కడికి తీసుకొచ్చాడు? యోసేపు కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చాడు. ఏం చేశాడండి అంటే రేపు ఈరోజు మనం ఎవరి మీదైనా అసూయ పడితే వారి కాళ్ళ మీద పడేంత వరకు దేవుడు విడిచిపెట్టడు. ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుని సంపూర్ణమైన మనసుతో మనం ప్రేమించినట్లయితే, దేవుని అంగీకారమైన మనసుతో మనం ప్రేమించినట్లయితే, నీ యందు అసూయపడే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడు? నీ కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించి మన ప్రవర్తనను సరి చేసుకోవాలండి. మరొక విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్న సందర్భం ఏంటంటే, తన తండ్రి తనపై ప్రేమ చూపినందుకు, తన తండ్రి తనపై అంటే కుమారులందరిపైన కంటే తన చిన్న కుమారుడు కదండి యోసేపు. ఎవరు తండ్రికి? 12 మంది కదండి. వాళ్ళ అన్నదమ్ములు 12 మంది అయితే అందరికంటే చిన్నవాడైన యోసేపుపై ఇంట్లో ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, పెద్దవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, చిన్నవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? అంటే చిన్నవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాగే యోసేపు తండ్రి కూడా ఏమైంది? ఇప్పుడు తన చిన్న కుమారుడైన యోసేపు మీద ప్రేమ చూపాడు. వారి మీద అంటే వారిని ద్వేషించాడని కాదు, మిగతా 11 మంది తన కుమారులను ద్వేషించాడని కాదు, వారిని కూడా ప్రేమించాడు. వారికంటే కొంచెం ఒక పాయింట్ ఎక్కువగా యోసేపు గారిని ప్రేమించాడు. ప్రేమించటమే ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది? అసూయగా మారిపోయింది. ఈ ప్రేమ అక్కడ ఏమైపోయింది? తన సహోదరులు తనపై అసూయ నిలిపారు. మరొక సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం అండి. 2వ విషయాన్ని గమనించారు కదండి, ప్రేమ చూపినందుకు అసూయపడిరి. మొదటి విషయం ఏంటి? గొప్ప అర్పణ చేసినందుకు అసూయ. 2వ విషయం ప్రేమ చూపినందుకు అసూయ. 3వ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 16వ వచనం అండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 16వ వచనం, వారు తమ దండుపాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. వామ్ము, అసూయలు ఎంతమంది పడతారండి? ఇప్పుడు ఇక్కడ వారెవరు? ఇశ్రాయేలీల ముందు మోషే అహరోనులు ఎన్నో అద్భుత కార్యాలు చేయలేదా? ఎంత మేలు చేశారు వారికి? ఎర్ర సముద్రం దాటించలేదా? ఎంత మేలును అనుభవించారు వారి ద్వారా? అనుభవించిన వారి మీదనే ఏం చేశారు వీళ్ళు? అసూయపడ్డారు. అసూయపడితే ఇప్పుడు ఏమైపోతుంది? కానాను చేరారా వాళ్ళు? చేరారా? ఎవరు కానాను చేరారు? అసూయ ఎవరి మీద అయితే పడ్డారో వారు చేరారు, అసూయ పడిన వారు మాత్రం చేరలేదు. అంటే ఈ అసూయ ఉండటం వల్ల గమ్యస్థానాన్ని చేరలేము మనం. అందుకనే మనసులో అసూయ ఉంటే తీసేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎవరి మీద అయితే అసూయ పడతారో వారి కాళ్ళ మీద పడేటట్టు చేస్తాడు దేవుడు. కాళ్ళ మీద పడటం కంటే అసూయ పడటం మానుకోవటం మంచిదండి. కాళ్ళ మీద పడటం మంచిదా? అసూయ మానుకోవటం మంచిదా? అసూయ మానుకోవటం. ఎవడి కాళ్ళ మీద మనం పడటం ఏంటండి అని మనమే పరిశీలన చేసుకోవాలి, మనమే పరిశోధన చేసుకోవాలి. ఊరకనే ఎవరి కాళ్ళ మీద పడతారండి మీరు? పడం కదా. ఎవరి కాళ్ళ మీదైనా తను తగ్గించుకొని ఎవరి కాళ్ళ మీదైనా ఎవరైనా పడతారా? ఏ తండ్రి కడుపున పుట్టిన తన కుమార్తెలు తమ తండ్రి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ వచ్చేపోయాడు అందరి కాళ్ళ మీద పడతారా? ఏమండి? పడరు కదా. అది అంటే ప్రతి మేలు చేసే వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించే ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ఉంటుంది. ఆయన కృప ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఎవరు అసూయపడ్డా ఆయన విడిచిపెట్టడు, వారి పాదాల మీద పడేటట్టు చేస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు అసూయ ఉంటే వారి పాదాల మీద పడతావు, అసూయ లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉంటావు. అసూయ ఉండి పాదాల మీద పడతాము, మరి అసూయ లేకుండా దేవునికి ఇష్టడుగా బ్రతికి పరలోకాన్ని చేరతాము. మనమే పరిశీలించుకోవాలి. మరి ఇక్కడ మనం పరిశీలించిన ఒక విషయం ఏంటంటే, మేలు చేసినందుకు. ఏం చేసినందుకండి?
మేలు చేసినందుకు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినందుకు వారి మీద అసూయపడ్డారు. అంటే నువ్వెవరికైనా మేలు చేస్తున్నావు అనుకో, నీ మీద అసూయపడుతున్నారు. నీ మీద అసూయపడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? తిరిగి అసూయపడాలా? అసూయపడకూడదు. ఏం చెప్పాడు దేవుడు? వారికి ఇచ్చే ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు కదా. వారికి ఇచ్చే ప్రతిఫలాన్ని ఇచ్చేంత వరకు నువ్వు వేచి ఉండాలి. కానీ నా మీద వాడు అసూయపడటమా? నేను కూడా పడతా అసూయనంటే. వాడిని నీ కాళ్ళ మీద, నువ్వు వాళ్ళ కాళ్ళ మీద, ఇదే ఇక పనిగా అయిపోతుంది. నువ్వు వాళ్ళ కాళ్ళ మీద ఎందుకు పడాల్సి వస్తుందంటే నువ్వు వాళ్ళని అసూయగా చూసినందుకు. వాళ్ళు నీ కాళ్ళ మీద ఎందుకు పడాల్సి వస్తుందంటే వాళ్ళు నీ మీద అసూయపడినందుకు. గమనించారు కదండి. ఈ మాటలను మనం పరిశీలించుకొని మన బ్రతుకులను సరి చేసుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటి అనంటే, మేలు చేసినందుకు, ఆశ్చర్య కార్యాలు చేసినందుకు వారి మీద, మోషే అహరోనుల మీద అసూయపడ్డారు. ఎర్ర సముద్రం దాటించారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో రోగాల నుంచి కాపాడారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అయినా వారి మీద ఏం చేశారు? అసూయపడ్డారు. అసూయపడి ఏమైపోయారు? చనిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం పరిశీలించినట్లయితే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలండి. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది అనియు దావీదు 10,000 కొలది అనియు శత్రువులను హతము చేసిరనిది. ఇక్కడ దావీదుకు 1000 కొలది ఏంటండి? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. సౌలు కంటే దావీదు చిన్నవాడే, సౌలు దగ్గర పని చేయువాడు, సౌలు దాసుడు. ఎవరు? దావీదు. ఈ దావీదుకు 10,000 కొలదని, ఇంట్లో ఉన్న ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకేమో 1000 కొలది, తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకేమో 10,000 కొలదని మనం జైలు కొడుతుంటే ముఖ్యమంత్రికి ఎట్లుంటుందండి? అసూయ ఉండదా? అసూయ ఉండదండి? ఎందుకంటే ఎమ్మెల్యేలు మంచి పని చేశారని వారికి 10,000 కొలదనియు, మరి ముఖ్యమంత్రి మంచి పనులు చేయట్లేదని ఆయనకు 1000 కొలదని జేజేలు కొట్టారనుకోండి, ఎమ్మెల్యేల మీద చూపుతున్న ప్రేమ నా మీద ఎందుకు చూపట్లేదు అని ఏం చేస్తాడు? అసూయ పడుతున్నాడు. అలాగే ఇప్పుడు రాజైన సౌలుకు 1000 కొలదంట, మరి అతని దాసుడైన దావీదుకు 10,000 కొలదని. మరి వాళ్ళు గాన ప్రతిగానములు చేస్తుంటే, స్త్రీలు గాన ప్రతిగానములు చేస్తుంటే సౌలు రాజుకు ఏం మొదలైంది? తన మనసులో అసూయ మొదలైంది. అసూయ మొదలైన ఈ సౌలు రాజును దేవుడు ఎలా అంతమొందించాడో ఈ విషయాన్ని మీరు ఏ రోజైనా చూసారో చూడలేదు నాకైతే తెలియదు. కానీ సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం అండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం అండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఎందుకు నేరసిల్లాడు? సౌలు రాజు కదా, ఒక రాజ్యానికి రాజు కదా. మరి రాజు ఎందుకు నేరసిల్లాడు? అతని రాజ్యంలో దాసునిగా ఉన్న దావీదు ఎందుకు ప్రబలుతున్నాడు అనంటే, ఆయన ఎవరు? దావీదు. అపోస్తుల కార్యాలు మీకు తెలుసు కదా. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం గమనించినట్లయితే ప్రతి విషయాన్ని ఇలా కూలంకషంగా మనం తెలుసుకుంటేనే దేవుని మాటలు మనకు అర్థమవుతాయండి. ఇక్కడ దేవుడు మనకు వివరిస్తున్న మాట ఏంటంటే, సౌలు దావీదు మీద పగెందుకు పెంచుకున్నాడు అనంటే, తన తరము వారికి సేవ చేయాలన్న ఆశతోని అక్కడ ఎదురైన సందర్భం ఏంటి? ఎవరిని హతం చేశాడు అక్కడ? గొలియాతును బానిసత్వం నుంచి విడిపించిన బానిస సంకెళ్ళు అనే గొలియాతు నుంచి ఆనాటి ప్రజలను విడిపించిన దావీదుపై సౌలు ఎందుకు విషపు చూపు, అసూయ కలిగి ఉన్నాడు అనంటే మీరు తెలుసు. ఎందుకు? ఆయన చేయలేని పని ఆయన చేశాడు. మరి నీకు చేతకానప్పుడు చేసేవాడిని ప్రోత్సహించాలా లేదా? చేసేవాడిని ప్రోత్సహించు, చేసేవాడిని తొక్కాలని చూస్తావు, చేసేవాడిని అణగదొక్కాలని చూసావు. ఎందుకు
అణగదొక్కాలని చూస్తే ఏమవుతుంది? నీ రాజ్యం కూలిపోతుంది, నీ రాజ్యం కూలిపోతుంది, నీ కుటుంబం అంతా నీరసిల్లిపోతుంది. ముందుగా నీ రాజ్యం కూలిపోవడానికి ముందు నీ కుటుంబం దగ్గరకే ఆ ఎఫెక్ట్ పడుతుందని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఒక రాజ్యాన్ని పరిపాలించే ఈరోజు మనం సేవకుల గురించి మాట్లాడుకుంటున్నట్టయితే, సేవకులు తమ రాజ్యంలో ఉన్న విశ్వాసుల పట్ల మర్యాద కలిగి, విశ్వాసుల పట్ల ఎలాంటి మర్యాద కలిగి ఉండాలి? వీరిని పరలోకం చేర్చాలి, నా దేవుడు నాకు అప్పగించిన పనిలో వీరు బాలిభాగస్తులై ఉన్నారు, వీరిని నేను నడిపించుటలో యథార్థతను కనపరచాలి అని ఈరోజున్న సేవకులు ఉండాలి. లేకపోతే ఆ సేవకుల కుటుంబంలోనే ఏమవుతుంది? ఇప్పుడు ఆ సేవకుల కుటుంబం ఏమైపోతుంది? నీరసిల్లిపోతుంది. ఒక రాజ్యాన్ని ఏలే సౌలు రాజు కుటుంబంలో నీరసత్వం ఎందుకు ఏర్పడింది అని అంటే, అతనిలో దేవుని యందు ప్రేమ లేదు. అపోస్తుల కార్యాలు మీరు చూశారు కదా, 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన, నేను యెషీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతడిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అతడు దావీదు తన తరము వారిలో ఆయన ఏం చేశాడంట? దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చాడు, ఆయన ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చాడు. ఆయన ఉద్దేశాలన్నిటినీ అంటే దేవుని ఉద్దేశం ఏంటి? భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా పాపిగా మారిపోయాడు, వివిధ తంత్రాలను కల్పించుకున్నాడు, దేవునికి దూరమైపోతున్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు, తన మనసును కఠినపరుచుకున్నాడు, తన దేవుని దీర్ఘశాంతమును ఏం చేస్తున్నాడు? ఈ మనిషి తన మీదకు ఉగ్రత రావట్లేదని ఇప్పుడు మనం చేసే పాపాలకు ఇప్పుడే మన మీదకు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ ఏం పడట్లేదు. ఎఫెక్ట్ పడట్లేదని గమనించని ఈ మనుషులు ఎలా తయారవుతున్నారు? ఈరోజు ఉగ్రులుగా మారిపోతున్నారు, దేవుని ఉగ్రత పాలైపోతున్నారు. ఇక్కడ ఏమైందండి? ఇక్కడ దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా మారిపోయాడు, ఆయన ఉద్దేశాలు అన్నిటినీ నెరవేర్చాడు. దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి, దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అదే అధ్యాయము 36వ వచనం మనం చదువుకున్నట్లయితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు, నిద్రించాడు, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. తన తరం వారికి సేవ చేశాడు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వారిని కుళ్ళు పట్టేస్తాడా దేవుడు? కుళ్ళు పట్టలేడు. ఆయనను కుళ్ళు పట్టనీక సజీవులుగా లేపుతాడు ఒకరోజు. ఈ విషయంలో, ఈ సందర్భంలో మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, దావీదు సౌలు రాజు విషయంలో మనం నేర్చుకున్న ఒక విషయం, గొప్ప విషయం ఏంటంటే, బానిసత్వం నుండి విడిపించిన దావీదుపై సౌలు రాజు అసూయ. బానిసత్వం నుంచి ఏ బానిసత్వం అండి? ఎవరిని చంపేశాడు? ఫిలిస్తీయుడైన గొలియాతును చంపాడు. వాడి కింద ఎంతమంది అండి వేదన అనుభవించింది, వాడు ఎంత వేదన పాలు చేశాడు. తన తరములో ఉన్న వారందరినీ ప్రేమించాల్సిన వాడు ఎలా మారిపోయాడు? వేదన పాలు చేస్తున్నాడు. వేదన పాలు అవుతున్న ఆ ప్రజలకు విముక్తిని కలిగించిన దావీదుపై సౌలు రాజు ఏమైపోయాడు? అసూయపడ్డాడు. ఈరోజు ఈ సందర్భంలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, బానిసత్వం నుంచి విడిపించిన దావీదుపై సౌలు రాజు అసూయ. ఏంటండి నాలుగో విషయం, బానిసత్వం నుంచి విడిపించిన దావీదుపై సౌలు రాజు అసూయ. మరొక విషయాన్ని, 5వ విషయాన్ని, మీకు 6 విషయాలు మీతో పంచుకుంటానన్నానండి. 5వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం అండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే,
హామాను తను చేసిన ప్రతిమలకు మొక్కమని దేవుని భక్తుడు, దేవుని అతిగా అమితంగా ప్రేమించే మొర్దెకైని హామాను తన చేతులతో తన పనివారితోని చేయించిన ఆ విగ్రహములకు మొక్కలేదని ఏం చేశాడు? తనను ఉరి తీయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? సంస్థాన అధికారి అయిన ఎవరండి? ఆ రోజు సంస్థాన అధికారి ఎవరండి? అహష్వేరోషు రాజు. అహష్వేరోషు రాజు ద్వారా మరి ఒక అధికరణము పొంది మరి మొర్దెకైని చంపించాలని చూసిన హామాను, ఈ హామాను జీవితం చివరకు ఏమైపోయిందో మీరు గమనించినట్లయితే, మొర్దెకైని ఉరి తీయించాలని చేయించిన ఉరికొయ్యతోనే తన బ్రతుకు ముగిసిపోయింది. అంటే మొర్దెకైపై ఎందుకు అసూయపడ్డాడు అంటే, దేవునిని ప్రేమించినందుకు. దేవుడిని అమితంగా ప్రేమించాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, అమితంగా ప్రేమించాడు. అందుకై హామాను, అలాంటి పనిలో ఉండాల్సిన హామాను ఏం చేశాడు? అసూయపడ్డాడు మొర్దెకై మీద అసూయపడి ఏం చేయాలనుకున్నాడు? ఉరి తీయాలనుకున్నాడు. వీడిని ఇంత మంచివాడు అని అంటవేంటి? అసలు నన్ను మంచివాడు అని అనుకోవాలి కదా, వీడిని ఇంత మంచివాడు అని అంటున్నారు అని అనుకున్న హామాను తనను ఉరి తీయించాలని అహష్వేరోషు రాజు సంస్థానంలో ఏ స్థానం ఉంది ఈయనకి? ఎలాంటి వాడండి ఈయనకున్న ఆయన అధికారం ఏంటి? హామాను అహష్వేరోషు అధికారంలో ఉన్నప్పుడు ఈయనకున్న అధికారం ఏంటండి? అతని పీఠము దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా, అంటే అధికారులందరిపైన అధికారము కలిగిన వాడు. తన అహష్వేరోషు సంస్థానములలో ఉన్న అధికారులందరిపైన కంటే గొప్పవాడు, వారందరికీ అధికారి, వారందరి మీద అధికారి. ఇప్పుడు ఒక కాలేజీకి ప్రిన్సిపల్ అధికారి అయితే, మరి కరస్పాండెంటు ఆ కాలేజీని చూసుకుంటాడు, అవునా కదండి? ప్రిన్సిపలే కాలేజ్ మొత్తాన్ని పరిశీలించుతాడా? కరస్పాండెంట్ పరిశీలించుకుంటాడా? అక్కడ ఉన్న కరస్పాండెంట్ పరిశీలించుకుంటాడు. అక్కడ ఉన్న కరస్పాండెంట్ ఎలాంటి వాడో, ఎలాంటి పరిస్థితులు అక్కడున్న సార్లందరి మీద ఆ కరస్పాండెంట్ ఎలాంటి అధికారాన్ని అయితే కలిగి ఉన్నాడో అలాంటి అధికారం కలిగి ఉన్నవాడు. అహష్వేరోషు సంస్థానంలో, ఆయన రాజ్యంలో ఆయనకున్న అధికారులు అందరి మీద కంటే ఘనత వహించిన వాడు ఎవరు? హామాను. ఈ హామాను దృష్టిలో మొర్దెకైపై అసూయపడ్డ ఈ మొర్దెకైని చివరకు ఎలాగూ తన పరిస్థితిని దేవుడు ముగించాడు అని అంటే 7వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం అండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. రాజుకు మొత్తం విషయం తెలిసిపోయింది. ఎవరు ఉరి తీయబడ్డారు? ఇప్పుడు హామానే ఉరి తీయబడ్డాడు. అంటే ఎవడి తవ్విన గుంటలో వాడే పడతాడు. అందుకనే ఎవరి మీద అసూయపడద్దు. అసూయపడ్డవాడు కాళ్ళ మీద పడతాడు. అసూయ ఎవరి మీద అయితే పడుతున్నావో వారి కాళ్ళ మీద పడతామని మనం పరిశీలించుకున్నాం. ఇంకా వీడు ఏం చేశాడు? మొర్దెకై కోసం త్రవ్విన గుంటలో ఎవరు పడ్డారు? ఈ గుంట ఎవరు తవ్వారు? హామాను తవ్వాడు. మొర్దెకైకి నువ్వు తవ్వాల్సిన అవసరం ఏంటి? గుంట నువ్వెందుకు తవ్వావు? ఆయన సమాధి చేయాలని తవ్వావు, ఆయన ఉరి తీయాలనుకున్నావు. అందుకనే నువ్వు తవ్విన గుంటలో నువ్వే పడని దేవుడు తనపై మనసుంచిన మొర్దెకైపై మనసుంచాడు, హామానుపై ఉగ్రత ఉంచాడు. ఈ ఉగ్రత పాలు ఎవరయ్యారు? చివరకు హామానే అయ్యాడు. తన తవ్విన గుంటలో తానే పడిపోయారు. చూశారు కదా, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఎవరు? తన తవ్విన గుంటలో తానే పడును. ఆ మాట ఎక్కడుంది అనుకుంటున్నారా? కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ప్రతి మాటను బైబిల్లో దేవుడు మీరు పరిశీలించుకోండి అని దేవుడే ఉంచాడు. ఈ బైబిల్ని పరిశీలించక మనం అసూయపడుతున్నాం. ఒకసారి చూడండి ఆ మాట. 7వ అధ్యాయము 15వ వచనం అండి. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు,
తాను త్రవ్విన గుంటలు తానే పడిపోయాను. చూసారా ఈ మాట? నా నోటి మాట, దేవుడు రాసిన మాట, బైబిల్లో ఉన్న మాట, మనం పరిశీలించుకోవాలనుకున్న మాట. జీవన చంపు కానీ మంచి సేవ చూపించే ఎవరి మీద